క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. క్రీస్తు మహాకృపను బట్టి, తండ్రి అయిన దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు కూడా దేవుడు నాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి మరొకసారి దేవుని మాటలను మీ దగ్గరికి తీసుకొచ్చే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. ఎన్నో ప్రసంగాలు, ఎన్నో మాటలు ప్రతిరోజు కూడా యూట్యూబ్ ద్వారా మీ ముందుకు తీసుకురావటం దేవుని సంకల్పము అని భావిస్తున్నాను. పెద్ద ప్రసంగము కాకపోయినా చిన్నగా దేవుని ఉద్దేశాన్ని, దేవుని మనస్సులో ఉంటున్న మాటలను సమాజానికి అందించటానికి నా వంతు ఈ చిన్న ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి జీవితం చాలా విలువైన జీవితం. ఈ భూమి మీద సూర్యుడి కంటే విలువైన జీవితం మనిషిది, చంద్రుడి కంటే విలువైన జీవితం మనిషిది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, సూర్యుడు ఉన్నది కూడా మన కోసమే, చంద్రుడు ఉన్నది కూడా మన కోసమే, నక్షత్రాలు కూడా ఉన్నది మన కోసమే. ఎందుకంటే మన ప్రాణము అంత విలువైనది, మన జీవితం అంత విలువైనది. ప్రధానమంత్రి వస్తున్నాడు అంటే ఆయన వెనకాల ముందు 10 కార్లు, ఆయన ముందు 10 కార్లు, బాడీ గార్డ్స్ ఎంతోమంది ఆయన వెనకాల ఉంటారు. ఎందుకు అంటే దేశానికి ప్రధాని కాబట్టి అంతమంది ఆయన వెనకాల ఉండి ఆయన నడిపిస్తుంటారు. అంతమంది అవసరం అంటే అవసరం, ఎందుకంటే దేశానికి ముఖ్యుడు కాబట్టి. దేశ బాగోగులు చూసుకునే ప్రధానమంత్రి కాబట్టి, దేశాన్ని మంచి మార్గములు నడిపించటానికి ప్రయత్నాలు చేస్తున్న ప్రధానమంత్రి కాబట్టి ఆయన వెనకాల ముందు 10 కార్లు, ముందు 10 కార్లు ఉన్నా తప్పులేదు, ఎందుకంటే ఆయన ముఖ్యుడు కాబట్టి. మరి ఈరోజు నీ గురించి, నీ కోసం ఎంతమంది ఉన్నారు. కనిపించని దేవదూతలు, కనిపించే ప్రకృతి, కనిపించని దేవుడు, ఎంతోమంది మనిషి కోసం ఈరోజు ప్రయాసపడుతున్నారు. మనిషి కోసం ఈరోజు అందరూ కష్టపడుతున్నారు, రెస్ట్ లేకుండా కష్టపడుతున్నారు. ఇటు ప్రకృతి కష్టపడుతుంది, పంచభూతాలు కష్టపడుతున్నాయి, అటు దేవుడు కష్టపడుతున్నాడు, అటు దేవదూతలు కష్టపడుతున్నాయి, పరిశుద్ధాత్ముడు కష్టపడుతున్నాడు, యేసుక్రీస్తు వారు కష్టపడుతున్నాడు. చూసావా, మనిషి 6 అడుగుల ఆకారం అనుకుంటున్నాం, కానీ మనిషిని కాపాడటానికి దేవుడు నుంచి దేవదూతల వరకు, ప్రకృతి నుంచి బ్రహ్మాండం వరకు అన్నీ కూడా మనిషికి సేవలందిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. మనిషి కోసమే ప్రయాసపడుతున్నట్లుగా అటు దేవుని నిఘా మనిషిపైనే, యేసుక్రీస్తు వారి నిఘా మనిషిపైనే, పరిశుద్ధాత్మ నిఘా మనిషిపైనే, సూర్యుడు నిఘా మనిషిపైనే, నక్షత్రాలు నిఘా మనిషిపైనే. ఎందుకు మనిషిపైన ఇంత నిఘా? ఎందుకు మనిషిపైన ఇంత నిఘతో ఉంటున్నారు అని మనం బైబిల్ను పరిశీలన చేస్తే, మనిషి భూమి మీద దేవుని కోసం బ్రతకాలని దేవుడు పంపించాడు కాబట్టి. భూమి మీద మనిషి జీవితం ఎంత విలువైనదంటే అందరూ మనిషి వైపే దృష్టి ఉంచారు. ఈరోజు వర్షం పడిన భూమి మీదే, సూర్యుడి నుంచి వచ్చే వెన్నెల భూమి మీదే, చంద్రుడి నుంచి వచ్చే చల్లదనం భూమి మీదే, నక్షత్రాల నుంచి వెలువడే కాంతి భూమిపైనే, మేఘాలు భూమిపైనే. చూసారా, ఈ భూమిపైనే ఎందుకు ఇంత దృష్టి ఉందయ్యా అని అడిగితే, భూమిపైన దేవుని కుమారుడున్నాడు కాబట్టి. ఈ భూమిపైన దేవుని కుమారుడున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా దేవుని నిఘాలో, దేవునికి లోబడి ఇవన్నీ దేవుని పని చేస్తున్నాయి. ఎందుకంటే భూమి మీద దేవుని కుమారుడున్నాడు కాబట్టి. ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ పోలీసులే, ముఖ్యమంత్రి ఉన్నా లేకపోయినా ఇంటి చుట్టూ పోలీసులే. ఎందుకు అంటే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి.
మన చుట్టూ దేవదూతలే. ఎందుకంటే మనల్ని ఎవరు ముట్టకూడదని. ఇలాంటి జీవితం కలిగిన మనిషి ఎంత కలిగాడు, ఎంత ఆయుష్కాలం కలిగాడో తెలుసా? ఎంత ఆయుష్కాలం కలిగి ఉన్నాడు. మనిషి పుట్టినప్పుడు నుంచి మనిషికి ఉన్న హోదా అంతా ఇంత కాదు. మనిషి పుట్టినప్పుడు నుంచి ప్రకృతి మనిషి కోసం సేవలందిస్తూ, మనిషి పుట్టినప్పుడు నుంచి మనిషి కోసం ప్రకృతి పరిభ్రమణిస్తూ, మనిషికి సేవలందిస్తూ ఎన్నో నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, ఇదంతా కూడా మనం ఆలోచిస్తున్నప్పుడు మనిషి కోసం ఏంటయ్యా ఎంత కష్టపడుతున్నాయి అని నీవు అనుకుంటే, మనిషి ఎవరో కాదు, దేవుని స్వరూపములో వచ్చిన మనిషి. దేవుని స్వరూపాన్ని పుచ్చుకొని వచ్చిన మనిషి కోసము ఎంత ప్రకృతి కష్టపడుతుంది. దేవుని నిఘా మనిషి పైన ఉంది, పరిశుద్ధాత్ముడి నిఘా మనిషి పైన ఉంది, యేసుక్రీస్తు వారి నిఘా మనిషి పైన ఉంది. ఇంతమంది నిఘా, ఇంతమంది కష్టము ఎందుకయ్యా అని అడిగితే, మనిషి ఎవరో తెలుసా? దేవుని స్వరూపం. ఆ దేవుని స్వరూపాన్ని పుచ్చుకొని వచ్చిన ఈ మనిషి భూమి మీద ఎంతకాలం బ్రతుకుతాడో తెలుసా? ఎంతకాలం తెలుసా? 60, 70, 80. బైబిల్లో చదువుకుందాం. ఎంత మంచి మాట బైబిల్లో దేవుడు మన కోసం రాయించిన మాట, అద్భుతమైన మాట. 90వ కీర్తన, మోషే దైవదాసుడు, దేవుడికి ఇష్టడైన మోషే తన ప్రార్థనలో దేవుడితో జ్ఞాపకం చేసుకుంటున్న మాట. 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. నాది కాదు, నా ఆయుష్ కాలం కాదు, మా ఆయుష్ కాలం. భూమి మీద బ్రతికే ప్రతి నరుడి ఆయుష్ కాలం. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల, అధిక బలమున్న ఎడల ఏ రోగాలు రాకపోతే, ఏ డయాబెటీస్ రాకపోతే, ఏ గుండెపోటు రాకపోతే, ఏ అనారోగ్యం రాకపోతే, నీ పెంపక బాగుంటే, మంచి భోజనముతో నిన్ను పెంచుంటే, మంచి వాతావరణములో నిన్ను పెంచుంటే, మంచి ఆసనాలతో కూడుకున్న జీవితం ఉంటే, అది దేవుడు నీపైన కనికరిస్తే, దేవుడు నీపైన కృప చూపిస్తే, 80, 70, అధిక బలమున్న ఎడల 80. ఏమండి, ఆలోచించండి. మనిషి చిన్నతనం పుట్టినప్పుడు నుంచి ఇంచుమించు వయసుకొచ్చేంత వరకు తల్లిదండ్రుల పెంపకంలో పెరుగుతాడు. చిన్నప్పుడు నుంచి స్కూల్కి వెళ్ళే దశ, ఇంట్లో ఉండే దశ, తల్లి ఒడిలో ఉండే దశ, నాన్న భుజాల మీద ఉండే దశ, ఈ దశలన్నీ దాటుకుంటూ యవ్వనములోకి వచ్చాడు. ఉద్యోగానికి వెళుతున్నాడు, వివాహం చేసుకున్నాడు, కుటుంబాన్ని కట్టుకున్నాడు. అంతా బాగానే సునాయాసంగా సాగుతుంది. తల్లి ప్రకృతి వడిలో ఉన్న మనిషి తల్లి వడిలోకి, తండ్రి భుజాలపైకి, స్కూల్లోకి మెల్లమెల్లగా తన ప్రయాణమును సాగిస్తూ యవన దశలోకి వచ్చాడు. యవన దశలోకి వచ్చిన తర్వాత వివాహము, ఉద్యోగము, కుటుంబము, సంసారము, సాగరము, ఇవన్నిటిని లాగుకుంటూ తన జీవిత గమ్యం వరకు లాగుకుంటూ వెళతాడు. ఒకరోజు తల్లి వడిలో పడుకున్న మనిషి, ఒకరోజు తండ్రి భుజాలపైన ఎక్కిన మనిషి, ఒకరోజు తల్లి అన్నం పెడితే తిన్న మనిషి, ఒకరోజు నాన్న నడిపిస్తే నడిచిన మనిషి సొంతంగా నడవటం నేర్చుకున్నాడు, సొంతంగా తినటం నేర్చుకున్నాడు, సొంతంగా కష్టపడటం నేర్చుకున్నాడు, సొంతంగా అనుభవించటం నేర్చుకున్నాడు, సొంతంగా ప్రయాణించటం నేర్చుకున్నాడు.
అమ్మ నడిపిస్తే నడిచిన మనిషి బాలుడు, నాన్న నడిపిస్తే నడిచిన బాలుడు, అమ్మ తినపెడితే తిన్న బాలుడు, నాన్న తినపెడితే తిన్న బాలుడు రోజులు మారే కొద్దీ తానే తింటున్నాడు, తానే నడుస్తున్నాడు, తానే కష్ట సుఖాలను అనుభవిస్తున్నాడు. అన్నిటినీ ముందుకు సాగుకుంటూ జీవన బండి సాగుకుంటూ వెళుతుంది. అధిక బలమున్న ఎడల 80. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవిత చరిత్ర అది బైబిలు మాత్రమే చెప్పింది. భూమి మీద పుట్టిన మనిషి చరిత్ర తన పుట్టకేంటి, తానెవరో తెలియక ముందు, తానెవరో తెలియదు. భూమి మీదకి వచ్చినప్పుడు తన పేరు తెలియదు, తన వయసు తెలియదు, నడక తెలియదు, మాట తెలియదు, చూపు తెలియదు, ఏమి తెలియదు. అంత అమ్మ నాన్నలు నేర్పారు, అందుకే వచ్చిందంతా. మాటలు అమ్మ నాన్న నేర్పారు, నడక అమ్మ నాన్న నేర్పారు, తినపెట్టేది అమ్మ నాన్న నేర్పారు, స్నానం చేయించేది అమ్మ నాన్న నేర్పారు, బయటికి వెళ్ళేది అమ్మ నాన్న నేర్పారు, మాట్లాడేది అమ్మ నాన్న నేర్పారు. అన్నీ మనకి ఒకరు నేర్పితే వచ్చినవే. బాగా ఆలోచించండి. మన జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది, ఎప్పుడు నుంచి ప్రారంభమవుతుంది? అండం పిండముగా మారి తల్లి గర్భములో మన సైజు ఎంతో తెలుసా? మన సైజు ఈరోజు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి టెక్నాలజీ డెవలప్ అయ్యి తల్లి గర్భములో మనం ప్రవేశించినప్పుడు మన ఆకారం ఎంతయ్యా అని అడిగితే, అన్నం తింటామే బియ్యం గింజ సైజ్ అంట మన ఆకారం. బియ్యము యొక్క గింజ సైజు మన ఆకారం. ఆ సైజులో నుంచి మెల్లమెల్లగా తల్లి గర్భములో అభివృద్ధి చెందుతూ తల్లి గర్భములో ఎదుగుతూ కిలో, 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోల వరకు దాటిన పసిపాలలు ఉన్నారు. 3 కిలోలు దాటింది, 2 కేజీలు దాటింది, 3 కేజీలు, 4 కేజీలు. బరువు తూచినా బరువు లేని మన ఆకారము బరువుగా మారింది. బియ్యపు బరువు తూగుతుందంటే, బియ్యపు గింజ తూకములు వేస్తే దాని బరువు ఎంతంటే బరువు లేదు దానికి. అలా బరువు లేని ఆకారము నుండి బరువుగా ఉన్న ఆకారం వరకు మనం మారాము అంటే తల్లి గర్భములో దేవుడు నిన్ను ఆ గర్భములో పెంచుతున్నాడు. దేవుని సహాయము కావాలి. దేవుని సహాయము గర్భములో మనం ఎదగాలి అంటే దేవుని సహాయము కావాలి. దేవుని సహాయముతో 9 మాసాలు తల్లి గర్భములో ఎదిగాం. భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల సహాయంతో వెదిగాం, చక్కగా వెదిగాం. తల్లి ఒడిలో, తండ్రి భుజాల పైన, తండ్రి ప్రేమలో, తల్లి ప్రేమలో చక్కగా ఎదుగుతూ యవ్వన దశలోకి వచ్చాం. యవ్వన దశలోకి వచ్చిన మనము, నడక నేర్చుకున్న మనము, పడక నేర్చుకున్న మనము, తర్వాత ఒంటరిగా పడుకోవటం స్టార్ట్ చేస్తాం, నడవటం స్టార్ట్ చేస్తాం, మాట్లాడటం స్టార్ట్ చేస్తాం, బయటికి వెళ్ళటం స్టార్ట్ చేస్తాం. ఒంటరి ప్రయాణం అలా సాగుతూనే ఉంటుంది. ఒకరోజు మన జీవితంలోకి ఎక్కడో పుట్టి పెరిగిన ఒక మహారాణి మన జీవితంలోకి వస్తుంది. ఎక్కడో పుట్టిన, ఎక్కడో పెరిగిన, ఎవరు పెంపకములో పెరిగిన ఒక మహారాణిలా, ఒక అమ్మాయి మన జీవితంలోకి వస్తుంది. ఆ రోజు నుంచి భార్య భర్తలు కష్ట సుఖాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఎన్నిటినో ఎదుర్కొంటూ, గొడవ పడుతూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ వాళ్ళ జీవన విధానాన్ని, జీవన బండిని సాగిస్తూనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 70 సంవత్సరాలు.
ఈ దినాలు, ఈ సంవత్సరములన్నీ కూడా దేవుడిచ్చినవే. మనిషికి సంవత్సరములన్నీ కూడా దేవుడిచ్చినవే. దేవుడిచ్చిన ఈ సంవత్సరములన్నిటిని కూడా మనిషి అనుభవిస్తూ అలా ముందుకు సాగుతున్నాడు. అలా ముందుకు సాగుతూ దేవుడిచ్చిన దినాలు, చివరి దినాలు, ఆ దినాలు చాలా ప్రాముఖ్యమైన దినాలు. ప్రారంభ దినాలు తల్లిదండ్రులు సపోర్టుగా ఉన్నారు, అన్నదమ్ములు సపోర్టుగా ఉన్నారు, అక్క చెల్లెండ్లు సపోర్టుగా ఉన్నారు. ఎదుగుతున్న కొద్ది సొసైటీ సపోర్టుగా ఉంది, బంధువులు సపోర్టుగా ఉన్నారు. కానీ మన జీవిత చివరి రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు మనకి ఎలాంటి రోజులు తెలుసా? భయంకరమైన రోజులు. మన చివరి రోజులు, మంచం పట్టిన రోజులు, మనము నడవలేని రోజులు, మనము మాట్లాడలేని రోజులు, మన కాళ్ళలో శక్తి లేని రోజులు, మన పళ్ళు ఊడిపోయిన రోజు, మన నాలుక లేవలేని రోజు, మన కళ్ళు కనిపించలేని రోజు. ఆ రోజు మన రోజు. ఏ రోజు అది? మన రోజు. ఎలాంటి రోజు తెలుసా? మనల్ని మనము నిలబెట్టుకోలేని రోజు, మన నోరు మాట్లాడలేని రోజు, మన చేతులు లేవలేని రోజు, మన కాళ్ళు లేవలేని రోజు. 100 కేజీలు ఎత్తిన మనమే 2 కేజీలు ఎత్తటానికి వెనకైపోతున్నాం. 100 కేజీలు ఎత్తిన మనమే 1 లీటరు బాటలు ఎత్తటానికి మన వల్ల కాదు. ఏమైంది మనకి? రోజులు దగ్గర పడ్డాయి. వాటిని దేవుడు ఏమన్నాడు తెలుసా? అధిక బలమున్న ఎడల 80, 70, 80 సంవత్సరాలు అయినను ఆ దినములు సంవత్సరములు అధిక బలమున్న ఎడల 70 సంవత్సరములు ఉండును. అయినను వాటి వైభవము, వాటి రోజులు, వాటి దినాలు అయినను వాటి దినాలు ఆయాసము, దుఃఖము. 70, 80, 60 దాటింది, 50 దాటింది, రోగాలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు చిన్న పిల్లలకే రోగాలు, చిన్న పిల్లలకే క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలు, ఎయిడ్స్ లాంటి భయంకరమైన రోగాలు, గుండెపోటు రోగాలు చిన్న పిల్లలకే ఈరోజు స్టార్ట్ అయిపోయాయి. చిన్న పిల్లలకే స్టార్ట్ అవుతున్నాయి. రోగాలు లేని రోజులు కొన్ని మన ముందటి తరాలు సంవత్సరాలు రోగాలు ఉండేవి కాదు. చక్కటి ఆహారం, చక్కటి వాతావరణం, చక్కటి భోజనం, చక్కటి నిద్ర, చక్కటి ఎండలు, చక్కటి చలి, చక్కటి వర్షం. చక్కటిది పోయింది, ఆ చక్కటి వచ్చేసింది. చక్కటి వాతావరణం పోయింది మనిషి జీవితంలో. చక్కటి వాతావరణం పోయి అసంపూర్ణమైన వాతావరణం, అసంపూర్ణమైన జీవితం. ఒకప్పుడు నాన్నగారు, తాతయ్య, అమ్మమ్మ వీళ్ళందరూ కూడా వారి దినాలు చూడండి. లైట్ లేకపోయినా దీపములో ఉండే దినాలు, ఫ్యాను లేకపోయినా బయట గాలి పీల్చుకోలే దినాలు వాళ్ళు అనుభవించారు. అయినా వాళ్ళు చక్కటి జీవితాన్ని అనుభవించారు. చక్కటి ఆయురారోగ్యాలతో ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉండి కన్ను మూశారు. ఈరోజు మన జీవితం, ఈరోజు మన చరిత్ర, ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఈరోజు ఆయాసము, దుఃఖము. అది కూడా త్వరగా గతించిపోవును. వాటి వైభవం ఆయాసము, దుఃఖమే. అది త్వరగా గతించును. మేము ఎగిరిపోవుదుము. త్వరగా గతించిపోతుంది. ఎగిరిపోతాడు మనిషి. ఎగిరిపోయే కొన్ని రోజులు గ్యాప్ మన జీవితంలో ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎగిరిపోయే జీవితానికంటూ ముందు కొన్ని రోజులు, 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 1 సంవత్సరమా, 6 నెలల, 2 నెలల, 3 నెలల, 1 నెల, 1 వారమా, ఆ దినం ఎలా ఉంటుందో తెలుసా?
బైబిల్ దాని గురించి ఏమని, ఏ దినాలని చెప్పిందో తెలుసా? బైబిల్ ఆ దినాలను ఏ దినాలని చెప్పిందో తెలుసా? దుర్దినాలు అని చెప్పింది. మన జీవితంలో ప్రారంభం బాగుంది, తల్లి ఒడిలో భుజాల భుజాలపైన పెద్దల పెంపకములో ఉన్న మన జీవితం సాగుతూ సాగుతూ భార్య భర్తలు సాగుతూ ఉన్నప్పుడు చివరి రోజు మన జీవితాలలో ఎదురయ్యే భయంకరమైన దినాలు ఆ దినాలు మనిషి జీవితంలో ఎదురవుతున్నాయి. ఆ దినాలు మనిషి జీవితంలోకి రాబోతున్నాయి. ఆ దినాలు ఏ దినాలు తెలుసా? పండగ దినాలు కాదు, ఆనందకరమైన దినాలు కాదు. ఇవన్నీ జీవితంలో అనుభవించేశాం. పండుగలు అనుభవించాం, సంతోషాన్ని అనుభవించాము, బంధువుల్ని దగ్గర సంతోషం అనుభవించాము, అన్నిటినీ అనుభవించిన తర్వాత చివరి రోజులో వచ్చేది మనకి దుర్దినాలు. ఈ దుర్దినాలు రాకముందే ఈ దుర్దినాలు మన జీవితంలో ఎలా ఉంటాయి తెలుసా? అయ్యో, నేను ఎందుకు బ్రతికున్నాను, చచ్చిపోతే బాగుంటుంది అనుకునే రోజులవి. నాకెందుకు చావు రావటం లేదు అనుకునే రోజులవి. చిన్నప్పుడు అమ్మ తినపెడితే తిన్నాం, నాన్న నడిపిస్తే నడుస్తాం. అదే దుర్దినాలు జీవితం. దుర్దినాలలో అడుగు పెట్టిన తర్వాత అప్పుడు నడిపించే వాళ్ళు ఉండరు, భోజనం పెట్టేవాళ్ళు ఉండరు, నిన్ను చూసుకునే వాళ్ళు ఉండరు. నీవు చిన్నతనములో నిన్ను చూడటానికి అమ్ముంది, నిన్ను నడిపించటానికి నాన్నున్నాడు, నిన్ను మోసుకోవటానికి అన్నయ్య ఉన్నాడు, అక్కయ్య ఉంది. నీ దుర్దినాలలో నీ భార్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ అన్న ఉండకపోవచ్చు, నీ అక్క ఉండకపోవచ్చు, నీ చెల్లెలు ఉండకపోవచ్చు. మన దుర్దినాలలో ఎవరు ఉన్నారో ఎవరు ఉండరో మనకి ఏం తెలీదు. పక్కలున్న గ్లాసు లేపలేని దశ మనది, పక్కలే ఉన్న అన్నం పెట్టుకొని తినలేని దశ మనది. ఆ దశలో ఉన్న మన దినాలే దుర్దినాలు. ఆ దినాల గురించి ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కళ్ళార నేను చూస్తున్నదే ఈరోజు. మా అత్తమ్మ ఉందండి, కొన్ని సంవత్సరాల నుండి నడవలేని పరిస్థితి, 1 కిలో బరువు ఎత్తలేని పరిస్థితి. మా అత్తమ్మ జీవితాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు, ఏంటి ప్రతి వాళ్ళ జీవితం ఇలా ఉంటుందా? చివరి రోజుల్లో మనిషికి ఇలా ఉంటుందా? అయినా మా అత్తమ్మ గారికి మేమందరం ఉన్నాం. నా భార్య ఉంది, నేనున్నాను, నా పిల్లలు ఉన్నారు, మేమందరం ఉన్నాం. మా అత్తమ్మ గారికి ఏ లోటు లేకుండా చూసుకుంటాం. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికి తెలుసయ్యా? ఈరోజు మా అత్తమ్మ గారిని మేము చూసుకుంటున్నాం అని మేము ధైర్యంగా చెబుతున్నాం. కానీ మన జీవితంలో, మన దుర్దినాలలో మనతో పాటు మనకి సాటిగా ఎవరు నిలుస్తుంటారు? మీరు ఆలోచించండి. అక్క ఉంటుందా? అన్నయ్య ఉంటాడా? అమ్మ అయితే అప్పటికే ఉండదు, నాన్న అయితే అప్పటికే ఉండదు, బంధువులు ఉంటారా? సంఘస్థులు ఉంటారా? అందరూ చూసి వెళ్ళిపోయేవాళ్ళే. కానీ నీ పడక దగ్గర నిలబడి నీకు సేవ చేసేవాళ్ళు ఎక్కడుంటారో ఒక్కసారి ఆలోచించు. ప్రసంగి గ్రంథం చూడండి, ఎంత మంచి మాట. సొలొమోను గారు తన జీవితంలో ఒక ప్రాముఖ్యకరమైన మాట రాస్తున్నాడు ప్రియులారా. 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. దుర్దినములు రాకముందే, దుర్దినములు మన జీవితంలో దుర్దినములు రాకముందే, ఇప్పుడు వాటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సమస్త్రములు నీవు చెప్పే సమస్త్రములు రాకముందే, ఈ సంవత్సరము నాకు సంతోషము లేదయ్యా, ఈ సంవత్సరము ఈ దినాలలో నాకు సంతోషం లేదయ్యా, నేను చచ్చిపోవాలనుకుంటున్నానయ్యా అనుకున్నా కూడా మనము చావలేని పరిస్థితుల్లో.
ఎందుకయ్యా ఈ లోకం? ఎందుకు నన్ను చూసుకునే వాళ్ళు లేరు, నాకు సేవ చేసేవాళ్ళు లేరు, నన్ను పట్టించుకునేవాళ్ళు లేరు, నాకు అన్నం పెట్టేవాళ్ళు లేరు, ఎందుకు ఈ జీవితం ఇంక చచ్చిపోతే బాగుంటుంది అనుకునే సంవత్సరములు మన జీవితంలో, అనుకునే సంవత్సరాలు, ఆ సంవత్సరాలే మన జీవితంలో ఎదురయ్యే మన జీవిత చివరి దినాలే దుర్దినాలు. యవనంలో ఉన్నానని గర్వించకు, డబ్బు ఉందని గర్వించకు, నాకు బంధువులు బలగమున్నారని గర్వించకు. ఏదో ఒక రోజు నీ జీవితంలో దుర్దినాలనే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నీకైనా నాకైనా ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజు నీకు తోడెవరు? ఆ రోజు నీకు సపోర్ట్ ఎవరు? ఆ రోజు నీళ్ళిచ్చేది ఎవరు? ఆ రోజు నీకు అన్నం పెట్టేది ఎవరు? ఆ రోజు నిన్ను నడిపించేది ఎవరు? వాష్రూముకు కూడా వెళ్ళని పరిస్థితి మన జీవితం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వాటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సును సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు చీకటి కమ్మక ముందే, సూర్యుడు వెళ్ళిపోకముందే, నక్షత్రాలు రాలకముందే మన జీవిత విధానం చూడండి. చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణ చేసుకో. ఎంత మంచి మాట! ఆ దినాలు రాకముందే, సూర్యుడు చీకటి అవ్వకముందే, చంద్రుడు చీకటి అవ్వకముందే, నక్షత్రాలు చీకటి అవ్వకముందే, అంటే మన జీవితాలలో మనము ఈ ప్రకృతిని విడిచి వెళ్ళకముందే, ప్రకృతిలో ఉన్నప్పుడే నీ సృష్టికర్తను నీవు స్మరించుకో, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, వాక్యాన్ని ప్రకటించు, దేవుని కోసం సహకరించు. నీ జీవితములో ఎప్పుడు నీవు కూడబెట్టుకోవటమేనా? నీకోసం ఎప్పుడైనా కూడబెట్టుకున్నావా? నీవు కూడబెట్టుకున్నది కూతురు కోసం, నీవు కూడబెట్టుకున్నది కొడుకు కోసం, నీవు కూడబెట్టుకున్నది నీ అన్నదమ్ముల కోసం అయితే అసలు నీ కోసం ఎప్పుడైనా కూడబెట్టుకున్నావా? అయ్యో, నేను కూడబెట్టుకున్నది నా దేవుని సేవలో ఖర్చు చెయ్యాలి, ఎందుకంటే నా జీవితంలో దుర్దినాలు రాబోతున్నాయి. ఆ రోజు ఎవరుంటారో ఎవరు లేదు, కానీ నేను చేసిన మంచి కార్యక్రమాలను గుర్తించుకొని ఎవరో నాకొక్కరైనా సహకారులుగా ఉంటారు అని ఈ ఆలోచనలతో ఉండు. ఏమండి, మీరు ఆలోచించండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను నీవు స్మరించుకో. నీకు దినాలు ఇచ్చాడు, నీకు రోజులు ఇచ్చాడు, నీకు సంవత్సరాలు ఇచ్చాడు, నీకు తల్లినిచ్చాడు, తండ్రినిచ్చాడు, అన్నదమ్ములనిచ్చాడు, అందరినిచ్చాడు. నీ చివరి దుర్దినాలలో నీకు చివరికి నిలబడేది దేవుడే. నీ దుర్దినాలలో నీకు సపోర్టుగా ఉండేది దేవుడే. నీ దుర్దినాలలో నిన్ను కాపాడేది దేవుడే. ఆ రోజు చావు కోసం ఎదురు చూస్తున్నా చావు రాదు, బంధువుల కోసం ఎదురు చూస్తున్న బంధువులు రారు, అన్నదమ్ముల కోసం ఎదురు చూస్తున్న అన్నదమ్ములు రారు, భార్య కోసం ఎదురు చూస్తున్న భార్య ఉండదు. ఈ జీవితం, ఇది జరిగే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. అది స్త్రీ అయినా కానివ్వండి, పురుషుడైనా కానివ్వండి, భేదం లేదు. దుర్దినాలు అందరి జీవితంలో వస్తాయి, దుర్దినాలు అందరి జీవితాన్ని ఆకర్షించుకుంటాయి, దుర్దినాలు అందరి జీవితంలో ప్రవేశిస్తాయి. చావొచ్చే ప్రతి వాడు, అందుకే ఒక్కొక్కరు మాట్లాడితే ఏమంటున్నా తెలుసా? నిజంగా మంచి చావు చచ్చిందండి, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చచ్చిందండి, ఎవరిని బాధ పెట్టకుండా చచ్చిపోయాడండి అంటుంటారు. ప్రియులారా, బాధ పెట్టే రోజులు కూడా ఉన్నాయా? ఇబ్బంది పెట్టే రోజులు కూడా ఉన్నాయా? ఉన్నాయి. అత్తకి సేవ చేయలేక, ముసలితనములో అత్తకి సేవ చేయలేక కోడలు ఏమంటుందో తెలుసా? ఎప్పుడు చస్తుందా ఈ ముసలిది అని శపిస్తూ జీవిస్తుంటది. ప్రియులారా, అత్త చావును కోరుకునే కోడలు
తల్లిదండ్రులు చావును కోరుకునే కొడుకులు ఎప్పుడు చచ్చిపోతాడా ఈ ముసలోడు అనుకునే రోజులు. ఇవన్నీ రోజులు చూస్తున్నప్పుడు నీ కూతురే నీ కళ్ళ ముందు ఎప్పుడు చచ్చిపోతుందా ఈ ముసలిది అని నీ కూతురే నిన్ను అంటున్నప్పుడు ఎందుకు బతకాలో నీకు అస్సలు అర్థం కాదు. ఎందుకు బతకాలో నీకు అస్సలు అర్థం కాదు. కన్నవాళ్ళే చచ్చిపోమంటున్నప్పుడు, కన్నవాళ్ళే నిన్ను బయటికి విసిరేసినప్పుడు నీవెందుకు బ్రతుకుతున్నావని నీకు అస్సలు అర్థం కాదు. అయినా బ్రతుకుతున్నావు. ఎందుకు? అసలు చావు రాదే, చచ్చిపోవాలనుకున్నా చావు రాదు. ఇవన్నీ మాటలు వింటున్నప్పుడు, కొడుకే నిన్ను చచ్చిపో అంటున్నప్పుడు, కూతురే నిన్ను చచ్చిపో అంటున్నప్పుడు, నీ కోడలే నిన్ను చచ్చిపో అంటున్నప్పుడు, మనిషి జీవితంలో ఇవన్నీ దుర్దినాలు రాకముందే దేవుణ్ణి స్మరించండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, దేవుడి కోసం బ్రతకండి, దేవుని సేవలో సహకరించండి, దేవుని సంఘములో పాలిభాగస్తులవ్వండి, దేవుని కోసం బ్రతకండి. ఎవరో ఉన్నారని పొంగిపోకండి, ఎవరో ఉన్నారని రెచ్చిపోకండి, ఎవరో ఉన్నారని గర్వించకండి. ఎందుకంటే నీ గర్వదినాలు, నీ రెచ్చిపోయిన దినాలు, నీవు ఎవరిని పట్టించుకోలేని రోజులన్నీ కూడా నువ్వు మంచం పట్టిన రోజు నీకు గుర్తుకొస్తాయి అయ్యా. అండ్ ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట చదువుతున్నప్పుడు నా గుండె తరచిపోయిందండి. ఏంటి మన జీవితం, ఏంటి మన బ్రతుకు? ఇవన్నీ చూస్తుంటే అవన్నీ కింద కనీసం 6 వచనాలను మీరు బాగా చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1 వచనము నుంచి 6 వచనాల వరకు మీరు కంఠస్థం చేసుకోండి. ఆ దినాలే మన చివరి దుర్దినాలు, ఆ దినాలే మన చివరి రోజులో ఎదురయ్యే దినాలు ప్రియులారా. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు ఏది చెప్పినా నిజం చెప్తాడు, దేవుడు ఏది మాట్లాడినా నిజం మాట్లాడతాడు. మన జీవితంలో జరగబోయే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సందర్భాన్ని దేవుడు గ్రంథములో నీ కోసం, నా కోసం రాయించాడు. ఏంటి, బాగా ఆలోచించండి. ఆ దినాల వరకు ఒకవేళ దేవుడు నీకు ఆయుష్ కాలం ఇచ్చి ఇవన్నీ అనుభవించాలని దేవుడు తలంచినప్పుడు ఈ రోజులన్నీ నీ జీవితంలో ఎంటర్ అయ్యాయి అంటే, ఆ రోజు నీకు సేవ చేసేవాళ్ళు ఎవరు లేరంటే, ఆ దినాలు నీ జీవితంలో దుర్దినాలు, చావు రాని దినాలు, సేవ చేయలేని రోజులు, నడవలేని రోజులు, మాట్లాడలేని రోజులు, నీళ్లు పొయ్యలేని రోజులు. ఇలాంటి రోజు ఒక రోజు వస్తుందా నీ జీవితంలో అని ఊహించుకో. ఇలాంటి రోజు నా జీవితంలో వస్తుందా అని ఒకవేళ ఊహించుకుంటేనే భయంకరంగా ఉన్నప్పుడు ఎక్కడో ట్రైన్ కింద తల పెట్టి చచ్చిపోతావా? ఎదుర్కోవాలి. 60, 70, 80 అధిక బలమున్న ఎడల 80 దుఃఖము, ఆయాసము మంచం మీద ఉన్న రోజులు. అందుకే నీ బాల్య దినములందే సృష్టికర్తను యేసయ్యను స్మరించుకో. ఆయన మన కోసం రక్తం కార్చాడు, ఆయన కోసం మన కోసం సిలువనెక్కాడు, ఆయన మన కోసం చేతులకు మేకులేయించుకున్నాడు, ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనల్ని రక్షించి మనకి స్వర్గాన్ని ఇస్తానన్నాడయ్యా. అందుకే ఆ యేసయ్యను నమ్ముకో, ఆ యేసయ్య చెంతకరా, ఆ సిలువ చెంతకరా, ఆయన దగ్గరకు రా. నిన్ను ఆయనే కాపాడతాడు, నిన్ను ఎవ్వరు కాపాడరు ఇంకా. అందుకే ఇవన్నీ మాటలు మీరు వింటున్నారా ప్రియులారా? వింటుంటే ఒక్కసారి దుర్దినాలను జ్ఞాపకం చేసుకోండి. అవి ఎంత భయంకరంగా ఉంటాయో మన జీవితంలో. అవి రాకముందే సృష్టికర్తను మనం ఏం చేయాలంట? స్మరించుకోవాలి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన్ని పూజించాలి, ఆయన కోసం బ్రతకాలి, ఆయన పనుల్లో సహకరించాలి, ఆయన గురించి మనం తెలుసుకోవాలి. అందుకే మన జీవితంలో దుర్దినాలు రాకముందే మన జీవితాన్ని మార్చుకోవాలి. దుర్దినాలు మన జీవితంలో ఎదురవ్వక ముందే మన మనసుని మార్చుకొని దేవుని కోసం బ్రతుకుదాం. దేవుని కోసం జీవిస్తూ అనేకులని దేవుని మార్గములోకి నడిపించటానికి మనమందరూ ప్రయత్నం చేయాలని కోరుకుంటూ